భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఉపోద్ఘాతంలో భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరించబడటం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలన్నీ యథాతథంగా చెప్తారన్నమాట. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలన్నీ చూసే దివ్యశక్తి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలన్నీ ధృతరాష్ట్రునికి వివరించటానికి ఆయన ప్రసాదించారు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికెను: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? సంజయుడు పలికాడు ఈ విధంగా: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను. దుర్యోధనుడు ఈ విధంగా అన్నారన్నమాట: గౌరీణులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యూదానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుసులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు సయుభుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. మీరును భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరీశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరసేనా నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అని దుర్యోధనుడు అంటారన్నమాట. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేశాడు. ఆ తరువాత శంఖములు, డోలు, డంకాలు, బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మోగినవి మరియు వాటన్నిటినీ కలిసి శబ్దం భయానకముగా నుండెను. ఆ తరువాత పాండవ సైన్యంలో మధ్యలో నుండి తెల్లని గుర్రములు పొంచి ఉన్న ఒక అద్భుతమైన రథములో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. ఋషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్ర అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠర, మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దుష్టదుమ్యునుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజం బలము గలవాడు సుభద్రపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లిపోయినవి. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రులు అర్జునుడు తన ధనుసుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా అన్నాడు. అర్జునుడు ఇలా అంటున్నారు: ఓ అచ్యుత, ఓ శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సేనల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి అన్నారు అర్జునుడు. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది అన్నారు. సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడే అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపిన. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు: ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము. అక్కడ 2 సైన్యముల్లోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూశాను. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్యభావంతో ఉప్పొంగిన వాడే తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికాడనమాట. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికై పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నవి మరియు నా నోరు ఎండిపోవచ్చున్నది. నా శరీరంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నవి, నా విల్లు గాంధీర్యము చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవచ్చున్నది. నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసీ రాక్షసులను సంహరించిన వాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నవి. ఈ యుద్ధంలో తన సొంత బంధువులనే చంపుకోవటం వల్ల మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వల్ల కానీ ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనువులు, బావలు, మావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపైన ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి మనకు? ఓ జనార్దన, సర్వభూతములకు సంరక్షకుడు, పోషకుడైన వాడా, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండవలము? వారు దుర్మార్గపు దురాక్రమదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి సొంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, ఓ కృష్ణ, మన సొంత వారిని చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలుగుతాము? వారి ఆలోచనలను దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, ఓ కృష్ణ, మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారాలన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మ పాలగుదురు. దుర్మార్గులు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల నాశనం చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శార్ద తర్పణములు లుప్తమైన కారణంగా ఆ భ్రష్టుబట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుదురు. కుటుంబ ఆచారము నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వల్ల అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోతాయి. ఓ జనార్దన, ఓ కృష్ణ, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికంగా నరకంలోనే ఉంటారని నేను పండితుల నుండి వినివిన్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యము! దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధముల చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతృప్తుడై తన బాణాలను ధనుసును ప్రక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. అర్జున విషాద యోగము. ఈ వీడియోలో మొదటి అధ్యాయం యొక్క సారాంశము పూర్తిగా విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత.